వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాలను ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జయశంకర్ సార్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఫోటోకు పూల దండలు వేసి పూలు చల్లి మాజీ ఎమ్మెల్యేలు దాసే వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. మరోవైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి జయశంకర్ సార్ ఫోటోకు పూలు జల్లి నివాళులర్పించిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లి ఊకల్ గ్రామాలకు సంబంధించిన 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో చేరిన సందర్భం కనిపిస్తూ ఉంది. పార్టీలో చేరిన వారికి ఎర్రబెల్లి దయాకర్ రావు గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ స్కీములు స్కాములు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని సందర్భంగా ఆయన విమర్శించారు. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారని, ఇవంతా కూడా హాస్యాస్పదమైనటువంటి విమర్శ కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. సీఎంగా ఉన్నప్పటి కేసీఆర్ గారి పాలన రాష్ట్రంలో ఒక స్వర్ణయుగ పాలన అని, రేవంత్ రెడ్డి పాలనలో రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యానించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు దాసే వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొట్టిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నీళ్లు నిధులు నియామకాల పేరిట ఉద్యమం కొనసాగింది. ఆ తర్వాత ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కోటి రత్నాల వీణ తెలంగాణ అనే దాశరథి మాటలను నిజం చేసే విధంగా తెలంగాణను కోటి ఎకరాల మాగాణగా దేశానికే ఆదర్శవంతంగా కేసీఆర్ గారు తీర్చిదిద్దారని చెప్పి మాజీ ఎమ్మెల్యేలు పేర్కొన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఘోష్ కమిషన్ ఇచ్చింది నివేదిక మాత్రమేనని, జడ్జిమెంట్ కాదని ఈ సందర్భంగా వాళ్ళు వ్యాఖ్యానించారు. 665 పేజీల నివేదికలో 55 పేజీలు మాత్రమే బయట పెట్టి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు కేబినెట్ దగ్గరకు ఘోష్ నివేదిక చేరకముందే మీడియాలో ఎలా ఆ నివేదిక వెళ్ళిందంటూ ప్రశ్నించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ఇది కుట్రకు కారణం కాదా అని చెప్పి ప్రశ్నించిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే గణపురం మండలం గణప సముద్రం చెరువును మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు, సందర్శించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గణప సముద్రం చెరువు ఆధారంగా వేలాది ఎకరాల్లో రైతులు రెండు పంటలు సాగు చేస్తూ ఉంటారని, ప్రస్తుతం వర్షాకాలంలో వర్షాలు సరిగా కురవక డెడ్ స్టోరేజ్కి నీళ్లు చేరిన సందర్భంలో ఆ చెరువును నింపాలన్నటువంటి డిమాండ్ అయితే గండ్ర వెంకటరమణారెడ్డి చేస్తూ ఉన్నారు. దేవాదుల ద్వారా గణప సముద్రం చెరువు నింపే విధంగా గ్రావిటీ కెనాల్ నిర్మాణం కోసం టెండర్లు జరిగాయని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆ పనులు జరగడం లేదని, తక్షణమే గణప సముద్రం చెరువును నింపే విధంగా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతాంగం పక్షాన గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మరో ప్రధాన వార్త పరిశీలించినట్టయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 16వ వార్డుకు సంబంధించిన 50 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి గండ్ర వెంకటరమణారెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలకు వస్తే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని వినాయక నగర్లో విషాదం చోటు చేసుకుంది. డెలివరీ కోసం సోని అనే గర్భిణిని నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్ళగా డాక్టర్లు, సిబ్బంది డెలివరీ చేశారు. అయితే సోని ఓ బాబుకు జన్మనిచ్చింది. డెలివరీ తర్వాత సోని పరిస్థితి విషమించడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలింత సోని మృతి చెందింది.
సోని మృతికి నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని డాక్టర్లు సిబ్బంది కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ మందమరి టీబీజీకేఎస్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ చేసిన సేవలను నాయకులు స్మరించుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేసి మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా మందమరి సింగరేణి జీఎం కార్యాలయం ముందు సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. సింగరేణి అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ నెల 2వ తేదీన KK5 గనిలో యువ కార్మికుడు శ్రవణ్ కుమార్ మృతి చెందాడని, సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి లక్ష్యాల పేరిట కార్మికులపై అధిక పనిభారం మోపుతోందని, గనుల్లో సరైన రక్షణ చర్యలు చేపట్టాలంటూ సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా కూడా వాళ్ళంతా కూడా ఒక తీర్మానాన్ని అనౌన్స్ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో గువ్వల బాలరాజు మాకు చెప్పకుండా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి, మేము మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి, ఎవరికి కూడా బీఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి పోయే ప్రసక్తే లేదని, గువ్వల బాలరాజు వెంబడి అసలే పోయేదే లేదని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇన్ని అవకాశాలు పార్టీ కల్పిస్తే మాకు చెప్పకుండా ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చేసరికి మాకు చెప్పకుండా ఎట్లా నిర్ణయం తీసుకొని పార్టీ మార్పుపై ఆలోచిస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపించింది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంతో కూడినటువంటి పెద్ద నాయకులతో అచ్చంపేటలో పూర్తి స్థాయిలో 8 మండలాలకు సంబంధించినటువంటి ముఖ్య బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలతో 4-5 వేల మందితో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే చాలా ఫోన్లు వస్తున్నాయని చెప్పేసి, ఆ గువ్వల బాలరాజు చేసింది చాలా పొరపాటు అని చెప్పేసి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అచ్చంపేటలో చాలా బలమైన శక్తిగా ఎదిగిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ గువ్వల బాలరాజు వెంట ఎట్టి పరిస్థితుల్లో మేము వెళ్లే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్ పార్టీ మాకు శ్రీరామ రక్ష, మా నాయకుడు కేసీఆర్, మా పార్టీ బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా వాళ్ళంతా ముక్త కంఠంతో తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించడంతో పాటు మెనూ ప్రకారం పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో పరిశుభ్రమైనటువంటి భోజనం అందించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ గురుకుల పాఠశాల సంబంధించినటువంటి యాజమాన్యానికి ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ మధ్యకాలంలో నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యలవాడ సమీపంలో ఉన్నటువంటి బీసీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ పై ఆయన సంబంధిత సిబ్బందిపై సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, ఉన్నటువంటి స్టాక్ బియ్యాన్ని అవన్నింటినీ కూడా ఆయన పరిశీలించారు. పిల్లలకు భోజనం ఎలా పెడుతున్నారని చెప్పేసి అవన్నీ కూడా పరిశీలించడంతో పాటు రికార్డులన్నీ కూడా పరిశీలించారు. మొత్తంగా బీసీ గురుకుల పాఠశాలతో పాటు అన్ని గురుకులాల్లో కూడా నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు విద్యార్థులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ తలెత్తకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు సంబంధిత సిబ్బందిని కలెక్టర్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే అచ్చంపేటలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తన నివాసంలో తన ముఖ్య అనుచరులతో కలిసి పార్టీ మార్పుపై అభిప్రాయ సేకరణ కోసం ఒక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ అభిప్రాయ సేకరణకు ముఖ్య అనుచరులు చాలా మంది కూడా ఆబ్సెంట్ అయ్యారు. మరి కొంతమందితో మాత్రం ఈ అభిప్రాయ సేకరణ పెట్టడంతో అక్కడ వచ్చిన వారంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని మీరు వదిలిపెట్టి పోవద్దని చెప్పేసి, మేము బీఆర్ఎస్ పార్టీ వదిలిపెడితే మీ వెంట రామని చెప్పేసి కూడా అక్కడికి వచ్చినటువంటి 95% పైగా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మీరు కాంగ్రెస్కి వెళ్ళినా, ఇటు బీజేపీకి వెళ్ళినా ఇక్కడ బీఆర్ఎస్లో ఉండేటువంటి గుర్తింపు ఉండదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికైనా మీరు పునరాలోచించి బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగాలని చెప్పేసి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే అధిష్టానంతో దగ్గరికి చాలా పెద్ద మొత్తంలో కలిసి వెళ్ళి అక్కడ మనం కావాల్సినటువంటి హామీలు తీసుకొని వద్దామని చెప్పేసి, అంతవరకే కానీ మీరు సొంతంగా మాకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక మేము మీ వెంట నడిచే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చాలా మంది కూడా గువ్వల బాలరాజుకు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.
సూర్యాపేట జిల్లా వార్తలకు స్వాగతం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పైన నిప్పులు చెరడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన పదే దుష్ప్రచారం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టుని విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించి బనకచెర్లకు లాభం చేకూర్చేలాగా, చంద్రబాబుకు లాభం చేకూర్చేలాగా, గోదావరి నీటిని ఆంధ్ర ప్రాంతాన్ని కట్టబెట్టేలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా కుట్ర చేస్తున్నట్టు కూడా జగదీష్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణను సస్యామలం చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు. సూర్యాపేట జిల్లాకు నీళ్ళిచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. 50 లక్షల ఎకరాల ఆయకట్టు పచ్చగా స్థిరీకరణ అయింది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అంటూ కూడా ఆయన మరోసారి కూడా ఉద్ఘాటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార, తెలంగాణ కల్పవృక్షంగా నిలిచింది. కేసీఆర్ గారి యొక్క కృషితోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రం పూర్తిగా మార్చివేసిందంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా తేల్చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలకు స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను చుట్టూ వస్తూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలని ఆకస్మికంగా తనిఖీ చేస్తూ ఉన్నారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు కూడా బీబీనగర్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదులను తనిఖీ చేశారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ముచ్చటించారు. నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి భోజనం అందేలాగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా కృషి చేయాలని కూడా అక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడ చిన్న లోపం జరిగినా, ఎక్కడ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ లాంటి ఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు హెచ్చరించారు. నల్గొండ జిల్లా వార్తలకు చదువుతాం. నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు కన్నుల పండుగ జరిగాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా. తెలంగాణ భావజాలాన్ని గ్రామాన వ్యాపింపజేసి యువకులను చైతన్యపరిచి, ఉత్తేజపరిచి తెలంగాణ రాష్ట్ర సాధనేధ్యేయంగా తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా బతికినటువంటి గొప్ప మహనీయులు జయశంకర్ సార్ అంటూ కూడా ప్రతి ఒక్కరు కొనియారారు. జయశంకర్ సార్ బాటలోనే కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు కూడా తెలంగాణను నెంబర్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. తెలంగాణని అన్ని రంగాల్లో ముందుండేలాగా అభివృద్ధి చేశారంటూ కూడా మరోసారి గుర్తు చేసుకున్నారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా కేంద్రంలో పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెన్షనర్లను పట్టించుకోవట్లేదు. పెండింగ్ ఉన్నటువంటి డిఏలను విడుదల చేయట్లేదు, హెల్త్ కార్డులు మంజూరు చేయట్లేదు. పెన్షనర్లకు ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా అన్ని రకాలుగా పెండింగ్లో పెట్టి ఇబ్బందులు పెడుతుందంటూ కూడా వాళ్ళు నిరసన కార్యక్రమాలు దిగారు. ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా కూడా వాళ్ళు తరలి వెళ్ళడం జరిగింది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పన్నుటాకున్నటువంటి పెన్షనర్ల బాధలు పట్టించుకోవాలి, వాళ్ళ సమస్యలు తీర్చాలి. ప్రధానంగా హెల్త్ కార్డులను మంజూరు చేయడంతో పాటు పెండింగ్ ఉన్నటువంటి డిఏలు అన్నింటినీ కూడా విడుదల చేయాలని కూడా పెన్షనర్ల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడలో రైతులకు వడ్ల బోనస్ డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు. తాండూర్ మహబూబ్ నగర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతులను వడ్ల బోనస్ పేరుతో మోసం చేసిందని మండిపడ్డారు. వడ్లు కొని 3 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు బోనస్ డబ్బులు ఇవ్వలేదని, వెంటనే నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా తెలంగాణ కోసం జీవితకాలం పరితపించిన కర్మయోగి జయశంకర్ సార్ అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కొనియాడారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జయశంకర్ గారిని స్మరించుకోవడం అంటే తెలంగాణ ప్రయోజనాల కోసం పునరంకితం కావడమే అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే, జగిత్యాల రవాణా శాఖలో ఇవాళ అవినీతి పాల్పడుతున్నటువంటి ఉద్యోగి పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా డిటిఓ ఉన్నటువంటి బద్రునాయక్తో సహా డ్రైవర్ ఇద్దరు కూడా ఏకకాలంలో ఏసీపీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ క్రమంలో పోలీసులు డ్రైవర్తో సహా డిటిఓ ఉన్నటువంటి బద్రునాయక్ను అరెస్ట్ చేశారు. అయితే దాదాపు కొరుట్లకు సంబంధించి జేసీబీ వాహనానికి అనుమతి పత్రాలు ఇవ్వడానికి సంబంధించినటువంటి వ్యవహారంలో 35,000కు పైగా లంచం అడగా ఇవాళ 22,000 రూపాయలు లంచం ఇస్తున్నటువంటి సందర్భంలో ఏకకంలో పట్టుకోవడం జరిగింది. ఈ క్రమంలో అధికారులు మాట్లాడుతూ ఎవరైనా సరే అధికారులు లంచం అడిగితే తక్షణమే ఏసీబీ అధికారులను సంబంధించాలని సందర్భంగా చెప్పడం జరిగింది. మొత్తానికైతే జగిత్యాల జిల్లా ఆర్టీఓ ఆఫీస్లో డిటిఓ పట్టుబడడం అనేది ఒక కలకలం అయితే రేగుతోంది.
ఇక మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో వర్షం దంచి కొడుతుంది. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం అయితే తీవ్రంగా కొడుతోంది. అయితే చిన్న వర్షానికే కూడా ఇటు చిన్న చిన్న ఉన్నటువంటి గటేర్లు అలాగే డ్రైనేజీలు పొంగి పొరలడంతో వాహనదారులు అయితే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా జగిత్యాలలోని టవర్ సర్కిల్తో పాటు ఇటు తహసీల్ చౌరస్తా మిగతా ప్రాంతాల్లో కూడా పెద్ద సంఖ్యలో అయితే ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికి ఇటువంటి సమస్యను తక్షణమే తీర్చాలి. మున్సిపల్ సిబ్బందితో పాటు మున్సిపల్ వాళ్ళు తక్షణమే ఆ చెత్తను తొలగిస్తే తమకి సమస్య తప్పుద్దని ఈ సందర్భంగా చెప్పినటువంటి సందర్భం. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో ఆయన చిత్రపటాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గోదావరి కని టీబీజీకేఎస్ కార్యాలయం కేంద్ర కార్యాలయంలో కూడా జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చంద్ర రామగుండం మాజీ ఎమ్మెల్యే పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అంటూ ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అంతేకాకుండా ఆయన సూచించినటువంటి మార్గంలో ప్రతి ఒక్కరు కూడా నడవాలని కూడా ఆకాంక్షించారు. అంతేకాకుండా తెలంగాణ సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడుస్తుంది, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను ఇబ్బందులు పెడుతుందంటూ కూడా ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ వ్యాఖ్యానించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి బీఆర్ఎస్ భవన్లో జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అలాగే మాజీ ఎమ్మెల్యే పుట్టమదతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పైన తాజా మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైతే రైతులను అరగోస పెడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసన తెలియజేస్తూ కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కూడా నిరసన చేపట్టి రైతులను ఆదుకోవాలంటూ కూడా డిమాండ్ చేసినటువంటి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పైన వడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అదే మాట్లాడే ఒక నైతిక హక్కు కూడా వడ్లూరు లక్ష్మణ్ కుమార్కి లేదంటూ కూడా ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ రైతులను హక్కున చేసుకుంది కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక్కరైనా రైతు ఉన్నారా అంటూ కూడా ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. అంతేకాకుండా ఒకవైపు వరి నాట్లు రెండోసారి కూడా వేసుకునేటువంటి పరిస్థితిలో తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తుంటే కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద పంపులు ఆయన చేయలేని ఒక దుర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటూ కూడా వెంటనే వడ్లూరు లక్ష్మణ్ కుమార్ కొప్పుల ఈశ్వర్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈరోజు పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకే జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. అయితే ఉదయం 9 గంటలు దాటిన తర్వాత కూడా ఆలస్యంగా వచ్చినటువంటి వైద్యులపైన జిల్లా కలెక్టర్ సీరియస్ కావడం జరిగింది. అనంతరం ఆసుపత్రికి సంబంధించినటువంటి ఆపరేషన్ థియేటర్, ఐసీయూ అలాగే ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్తో పాటుగా కూడా వార్డులన్నీ కూడా కలెతిరిగి కూడా అక్కడ ఉన్నటువంటి రోగులను నేరుగా కలిసి వారికి అందుతున్నటువంటి వైద్య సదుపాయాలను నేరుగా రోగులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆసుపత్రికి వస్తున్నటువంటి ఓపీకి సంబంధించినటువంటి రికార్డును కూడా పరిశీలించడం జరిగింది. ఆలస్యంగా వచ్చినటువంటి వైద్య అధికారులకు సీరియస్గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం, మరొకసారి ఇలాంటివి కూడా రిపీట్ కావద్దంటే కూడా హెచ్చరించడం జరిగింది. అంతేకాకుండా వెంటనే ఆసుపత్రిలో బయోమెట్రిక్ విధానాన్ని కూడా వెంటనే అమలు చేయాలంటూ కూడా సంబంధిత సూపరింటెండెంట్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించడం జరిగింది. ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త స్వరాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోత్ చంద్రావతితో పాటు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ ఖమర్, అట్లాగే సుడా మాజీ చైర్మన్ బొత్స విజయ్ సహా మిగతా నాయకులందరూ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోసం పోరాటం కోసం జయశంకర్ సార్ జరిపినటువంటి పోరాటాన్ని వక్తలు గుర్తు చేసుకున్నారు. జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. జోహార్ జయశంకర్ అంటూ నినాదాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఏజెన్సీలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. ఇల్లందు మార్కెట్ కమిటీ
యార్డ్లో ఉన్నటువంటి పిఎస్సిఎస్సి కొనుగోలు కేంద్రం దగ్గర పెద్ద ఎత్తున రైతులు గుమ్మిగూడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. గత వారం 10 రోజులుగా ఇక్కడ ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైతులకు సకాలంలో యూరియా చెల్లించాలని రైతులు అట్లాగే న్యూ డెమోక్రసీ పార్టీ ధర్నా చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున దాదాపు 300 నుంచి 400 మంది రైతులు ఇల్లందు పిఎస్సిఎస్సి ఎరువుల కొనుగోలు కేంద్రం దగ్గరికి రావడంతో అప్రమత్తమైనటువంటి అధికారులు పోలీసులను రంగంలోకి దించారు. స్టాక్ లేదని చెప్పినటువంటి పోలీసు అధికారులు ఒక తాడును అడ్డంగా కట్టి రైతులను అటుపక్క ఉండాలని చెప్పారు. ఆధార్ కార్డులన్నింటినీ కూడా లైన్లో పెట్టి సీరియల్ వారీగా దరఖాస్తు ఇచ్చిపోవాలి. ఇప్పుడున్నటువంటి స్టాక్ మేరకు 2 రోజుల క్రితం వచ్చినటువంటి రైతులకు ఇవాళ రేపు యూరియా సరఫరా చేస్తామని, మళ్ళీ లోడ్ వచ్చిన తర్వాత మాత్రమే ఇవాళ దరఖాస్తు చేసినటువంటి రైతులకు యూరియా సరఫరా చేస్తామని చెప్పారు. అధికారికంగా ఈ రకమైనటువంటి కారణం చెప్తున్నప్పటికీ అనధికారికంగా మరొక 3-4 రోజుల పాటు యూరియా కొరత ఉంటుంది, అప్పుడు వస్తే ఇస్తామంటూ చెప్తున్నారు. ఇప్పటికే రైతులు 3 రోజులుగా కొనుగోలు కేంద్రం చుట్టూ తిరిగి వెళ్ళగా పోలీసులు ప్రత్యక్షంగా అవడం, తాడుకు అవతలే ఉండాలని చెప్పడంతో రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. యూరియా సరఫరా చేయకపోగా తమ మీద పోలీసులను ప్రయోగిస్తున్నారంటూ ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల బంద్ విజయవంతంగా కొనసాగింది. మండలం వ్యాప్తంగా రోడ్లు పూర్తిగా ధ్వంసమై గుంతలు పడడంతో స్థానిక ప్రజానికం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు గతంలో చేపట్టాయి. సిపిఎం, సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో మండల బంద్కు పిలుపునిచ్చారు. వెంకటాపురం బంద్ వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లన్నీ పూర్తిగా ధ్వంసమైపోయినట్టుగా వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా వెంకటాపురం నుంచి ఎదురు వెళ్ళేటువంటి రోడ్డు పూర్తిగా గుంతలమయమైందని, ఇసుక లారీలు అధిక లోడుతో వెళ్తూ రోడ్లను ఖరాబ్ చేస్తున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదని, అనేక సందర్భాల్లో కొత్త రోడ్లు నిర్మించాలని నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేసినప్పటికీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించకపోవడంతో ఇవాళ మండల బంద్కు పిలుపునిచ్చినట్టుగా ప్రజానికం చెప్తోంది. రాబోయే రోజుల్లో తక్షణమే ప్రభుత్వం స్పందించి రోడ్లు నిర్మించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉధృతం చేస్తామని, రోడ్ల దిగ్బంధనం చేసి ఇటువైపు నుంచి రాకపోకలు రాకుండా చేస్తామంటూ కూడా మా వెంకటాపురం మండలం సంబంధించినటువంటి సిపిఎం, సిపిఐ నాయకులతో పాటు స్థానిక ప్రజానికం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి దుబ్బాకలో యూరియా కొరత యథావిధిగా కొనసాగుతుంది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం అటు ఆగ్రో కేంద్రం వద్ద, పిఎస్సిఎస్ కేంద్రం వద్ద బారులు తీరి నిలబడ్డటువంటి పరిస్థితి నెలకొన్నది. వందలాదిగా వచ్చినటువంటి రైతులంతా కూడా యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నటువంటి పరిస్థితి దుబ్బాక వ్యాప్తంగా కొనసాగుతుంది. అటు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా కూడా ప్రభుత్వం నుంచి కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదు. ముఖ్యంగా గత వారం 10 రోజులుగా దుబ్బాకలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు అవసరమైనటువంటి యూరియాని సప్లై చేయాలని చెప్పి పెద్ద ఎత్తున రైతులంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు యూరియాను కూడా సప్లై చేయనటువంటి దుస్థితిలో ప్రభుత్వం ఉందని, ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఉండదని చెప్పి ఈ సందర్భంగా అన్నారు. రైతులకు తక్షణమే యూరియా సరఫరా చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. ఇక సిద్దిపేటలో ఈరోజు గద్దర్ వర్ధంతిని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేరుగు రాజనర్సు, వైస్ చైర్మన్ కనకరాజుతో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నాల సమీపంలోని వై జంక్షన్లో గద్దర్ విగ్రహ ఏర్పాటుకు వాళ్ళు శంకుస్థాపన కూడా చేశారు. కొద్ది రోజుల్లోనే సిద్దిపేటలో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున సిద్దిపేట వ్యాప్తంగా ఉత్సవాలు జరిగాయి. జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తన జీవితాంతం తెలంగాణ కోసం పరితపించినటువంటి జయశంకర్ ఖ్యాతి తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు. వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఈరోజు జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇక దుబ్బాకలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి 5వ వర్ధంతి పెద్ద ఎత్తున నిర్వహించారు. అక్కడ చిట్టాపూర్ సమీపంలో ఉన్నటువంటి రామలింగారెడ్డి విగ్రహం వద్ద వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, రామలింగారెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున రామలింగారెడ్డి సేవని కొనియాడారు. అట్లాగే ఆయన దుబ్బాక నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా నెమరు వేసుకున్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున
రైతు సమస్యలపై ధర్నా జరగబోతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డితో పాటు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొనబోతున్నారు. మాజీ ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరాబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి రైతుల పట్ల అవలంబిస్తున్నటువంటి సాచివేత ధోరణి, నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ ధర్నా కార్యక్రమం జరగబోతున్నది. ముఖ్యంగా రైతులకు ఇస్తామన్నటువంటి బోనస్ ఇవ్వకపోవడము, అట్లాగే రైతు బంధు ఇప్పటికీ ఇవ్వకపోవడము, రైతు భరోసా డబ్బులు కూడా ఇప్పటివరకు చెల్లించకపోవడము, రైతు రుణమాఫీకి సంబంధించిన స్పష్టత లేకపోవడము, ఈ అన్ని విషయాల మీద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోతున్నది. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి తరలిరాబోతున్నారు. ఈ సందర్భంగా రేపు జరిగే కార్యక్రమానికి సంబంధించి స్థానిక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక మెదక్ పట్టణంలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ సంబంధించిన జయంతి ఉత్సవాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఘనంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం జయశంకర్ చేసినటువంటి సేవల్ని వాళ్ళు ఈ సందర్భంగా కొనియాడారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా 183వ రోజు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగింది. గత 183 రోజులుగా గుమ్మడిదల మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు, నల్లవెల్లి, పేరానగర్ ప్రాంతాలకు సంబంధించిన రైతులు డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.